వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన వెన్నుపోటుకు 2 ఏళ్లు అని కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని ఆమె అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్న ఏకైక వెన్నుపోటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మన రాష్ట్రంలో నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీలను అమలుపొడిచారని, ఇచ్చిన హామీలను అమలుచకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని, గ్యాస్ సిలిండర్లు ఆడవారికి ఆడబిడ్డల నిధికి 1500 అని జీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఎస్తామని ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ వస్తున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సీఎంఆర్ జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు వెంటనే అమల్లోకి రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన బాండ్లను ఈరోజు తహసీల్దార్ వద్ద ప్రజలందరూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, నిరుద్యోగ యువతరం, మహిళలు కలిసే కట్టుగా వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు బాండ్లను తహసీల్దార్ కార్యాలయం వద్ద దహనపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోటు ఈ రాష్ట్రానికి అయ్యి, ఆయన వెన్నుపోటు గుచ్చి ఈ రాష్ట్రానికి 2 ఏళ్ళు అయింది. మరి నా ప్రకారంగా వెన్నుపోటు అనగానే చంద్రబాబు గారికి పెట్టిన ఏమంటారు నెయ్యితో కలిపిన విద్య ఆయనకి. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఈరోజు కాదు, ఏ రోజైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, సొంత మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు మన రాష్ట్రంలో అమాయకులం, మన ప్రజలం, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటేనే అమాయకులు. మరి చంద్రబాబు నాయుడు వస్తారు, హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు, ఆడవాళ్ళకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1500 అన్నారు, ఈ బీసీ, ఎస్సీ మహిళలకి అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఇలా ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికొచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అయితే మధ్యలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అమల్లోకి వచ్చాయి, ఇది అమలు కాలేదు అన్న వాళ్ళ ఈ నాలిక మందం అని చెప్పి. మరి నిజంగా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు మన ముఖ్యమంత్రి వారు, నిజంగా అమల్లోకి తీసుకొచ్చారేమో అని ఒక్కసారి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా, గూగుల్ చేస్తే గూగుల్లోని ఏ ఒక్క పథకం కూడా అమల్లోకి రాలే. మరి ఎవరికి ఇచ్చారు, ఎవరి కుటుంబాలకి అందించారు అనేది నాకు అర్థం కాదు. ఈరోజు సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి వాళ్ళు అధికారంలోకి వచ్చేసరికి గల్లా పెట్టె ఖాళీ అన్నారు. మరి ఏవైనా సంపద ఎలాగ సంపాదించాలో నా చెవులోకి వచ్చి చెప్పమన్నారు. మరి ఇంత బుర్రపెట్టి ఆలోచించిన దూరదృష్టి విజనరీ ఉండే ఈ ముఖ్యమంత్రి వాళ్ళు సంపద ఎలా సృష్టిస్తారంటే 3 పిల్లలకంటే సంపద వస్తుందంట, 4 పిల్లల కంటే సంపద వస్తుందంట. మా సంపద సృష్టించడం అంటే ఇదా అని అడుగుతున్నా. నిజంగా 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 అంటే నీ కొడుకుని కనమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నా. 2వ వాళ్ళు అంటే ఒకరు, మీకొకరు, మీ కొడుక్కి ఒకరు, అంతేగాని ఈ పేద బడుగు ఈ బలహీన వర్గాలందరికీ కూడా 3, 4 పిల్లలు పుట్టి వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బందులు పడిపోవాలన్న ఆలోచనే కానీ ముఖ్యమంత్రి గారికి. మరి 3 పిల్లల కంటే 30,000 ఆ తర్వాత ఏంటి అని అడుగుతున్నా. ఒకసారి పుడితే డబ్బులు ఇస్తావు, మరి తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నా. ఈరోజు ప్రజలందరి తరపున మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, సూపర్ 6 పథకాలు వెంటనే అమల్లోకి రావాలి. ఏవైతే మీరు అధికారంలోకి రాకముందు ఇచ్చిన బాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసికట్టుగా ఎవరైతే యువతరం ఉన్నారో, ఉద్యోగం రాని యువతరము, 1500 రాని స్త్రీలు, ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ మీ అబద్ధపు బాండ్లని మేము ఇక్కడ దహనం చేస్తున్నాము. వెంటనే మీకు చేతకాకపోతే వెంటనే గద్దె దిగమని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రాన్ని ఆదుకుంటారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.